హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు సండే స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నీట్గా మటన్ కడిగిన తర్వాత ముందైతే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మ్యాగ్నేట్ చేసిన మటన్ని కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాము. మటన్ ఉడికేలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాము. నేనైతే ఒక 5 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకోవాలి, 2 టమాటా, ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మసాలాని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా మసాలాని రోస్ట్ చేసి కర్రీలో వేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము, ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గేలోపు మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుందాం. ముందు ఫ్రై చేసుకున్న ఈ మసాలా అంతా మిక్సీ వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మిక్సీ వేసుకుందాం. మళ్ళీ ఇదంతా ఇలా మిక్సీ వేసుకోవాలి. 3-4 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిందాన్ని తర్వాత కర్రీలో వేసుకోవాలి మనం మటన్ని. దీంట్లో కొంచెం వాటర్ కూడా ఉన్నాయండి, ఆ వాటర్ కూడా మనం కర్రీలోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే దీంట్లో వేసుకుందాము. ఈ మసాలాను కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గనిద్దాము. మూత ఓపెన్ చేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు సాల్ట్, కారం వేసాం కాబట్టి చూసుకొని కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. సిమ్లో తీసుకొని ఈ టమాటాలని బాగా మగ్గనిద్దాము.
మధ్యలో మూత ఓపెన్ చేసి గ్రేవీ అంతా ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని గ్రేవీని మగ్గనిద్దాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి గ్రేవీని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మటన్ని దీంట్లో ఉన్న వాటర్తో సహా దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలో అయితే ఒక 5 మినిట్స్ ముక్కలన్నిటిని మగ్గనిద్దాము. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వాటర్ వేసి దాన్ని దీంట్లోకి పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ మటన్ అంతా బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. మటన్ కర్రీ దగ్గరగా వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాము. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీని చూసుకోవాలి. కర్రీలో ఒకవేళ సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే పడుతుంది. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కర్రీ దగ్గరికి అయ్యే వరకు ఉడకనిద్దాము. ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు కర్రీని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఫైనల్గా సండే స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.